మైండ్ ఆపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. మన మనసు యొక్క ఆపరేషన్ చాలా విలువైనది. అది తెలియకుండా జీవితం అయిపోతుంది. అది తెలియకుండానే జీవితం ఈ నుండి స్టార్ట్ అయింది, గిర్రలు జరిగి మళ్ళీ ఆడ ఎండ్ అయిపోతుంది. మైండ్ ఏంటిదో కూడా మనకు తెలియదు, అది ఎట్లా పనిచేస్తుందో తెలియదు, దాన్ని ఏ రకంగా శుద్ధి చేయాలో తెలియదు, అది ఎట్లా మనకు ఉపయోగపడుతుందో తెలియదు, ఎట్లా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఎలా మనల్ని మానసిక వ్యాధికి గురి చేస్తుంది అన్నది తెలియదు. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ మైండ్ ఆపరేషన్. సో రైట్ కాన్సన్ట్రేషన్ ఏంటిది? ధ్యానం ఏంటిది? దిస్ ఈస్ ద మైండ్ ఆపరేషన్. ధ్యానం ఏంటిది? మెడిటేషన్ ఏంటిది? దట్ ఈస్ ద మైండ్ ఆపరేషన్. స్టార్ట్. మైండ్ ఆపరేషన్. ధ్యానం చేస్తున్నాం అంటే ఆపరేషన్ ఆఫ్ ద మైండ్ ఈస్ స్టార్ట్. ప్రారంభం అయినట్టే. ఇక వస్తాయి ఇక బయటికి. మైండ్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది? ఈగో వస్తుంది. ఇక హెట్రేట్ బయటకు వస్తుంది, జెలసీ బయటకు వస్తుంది, గ్రీడీనెస్ బయటకు వస్తుంది, సెల్ఫిష్నెస్ బయటకు వస్తుంది. అన్ని లోపల ఉన్న భయంకరమైన ఈ జబ్బులు, వ్యాధులన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటాయి. ఆపరేషన్ చేస్తే బయటికి రావు, ఫిజికల్గా కోసి తీస్తే బయటికి రావు. ఎట్లా బయటకు వస్తాయి? మెడిటేషన్ తోటి బయటకు వస్తాయి. ఎట్లా బయటకు వస్తాయి? మెడిటేషన్ తోటి. మెడిటేషన్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ద మైండ్. మెడిటేషన్ ఇస్ ద మెడిసిన్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు మనకేం ప్రాబ్లం? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం? ఫిజికల్ ఎవరివన్ ఇస్ ఓకే. మీ పనులు మీరు చేసుకుంటున్నారా లేదా? अपना काम खुद कर रहे नहीं कर रहे? अपना काम खुद कर ले रहे, खाना खा रहे, सो रहे, नहा रहे, धो रहे, सब हो रहा है, सब हो रहा है. समस्या किधर है? प्रॉब्लम किधर है? माइंड में. वेयर इज द प्रॉब्लम? माइंड. शरीर अच्छा है, तंदुरुस्त है, शरीर अच्छा है, कोई प्रॉब्लम नहीं. हाथ है, पैर है, भले किसी का हेड छोटा है, बड़ा है, कोई गोरा है, काला है, कोई फर्क नहीं पड़ता. किसी के बाल जा रहा है, कम है, कोई फर्क नहीं पड़ता. लेकिन शरीरम उंदी, काम चल रहा है. जा रहा है कि नहीं? खाना अंदर डाले दो. जा रहा है खाना? जा रहा है अंदर? जा रहा है. लेकिन माइंड को खाना नहीं पड़ा. प्रॉब्लम इज द माइंड. प्रॉब्लम इज द माइंड. ఇక్కడ కూర్చున్న మన ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు మైండ్. డిసీజ్డ్ మైండ్. వ్యాధికి గురైనటువంటి మనసు, మైండ్. సో ఫిజికల్గా ఇబ్బంది ఏం లేదు. ఇది వేసింది ఎప్పుడో దిగిపోయింది. వేసింది ఏమైంది? 2 రోజులకే దిగిపోయింది, 1 రోజుకే దిగిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటిది? మైండ్. ఎప్పటికీ సమస్య ఏంటిది? మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలవాటు అయింది, ఏదో మందు సంథింగ్ అలవాటు అయింది. అలవాటు ఎట్లా అయింది? అది శరీరం ద్వారా అయింది. ఎలా అయింది? శరీరం ద్వారా అలవాటైంది. మెల్లమెల్లగా శరీరం ద్వారా అలవాటైంది. ఏడవై కూర్చున్నాయి, మైండ్లో పోయి కూర్చుంది. మైండ్ లోపలికి వెళ్ళి కూర్చుంది. ఏడికైతే మనం చేరుకోలేము, ఎక్కడికైతే మనం పోలేము. ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ ఎంతవరకు చేయగలుగుతాం? ఎక్కడి వరకు అయితే మన చేతి పోతుంది. మొత్తం లోపల నుండి క్లీన్ చేయాలంటే ఆడికి చేరుకోవాలి కదా. చలో మన చెయ్యో, లేకపోతే ఏదన్నా చీపురో, లేకపోతే ఏదన్నా క్లీన్ చేసే వస్తువు చేరుకోవాలి కదా అక్కడికి. చేరితేనైతుంది కదా. సో ఇది ఏమవుతుంది? చిన్నగా 1% తోటి స్టార్ట్ అవుతుంది. ఎట్లయితుంది? 1% నుండి స్టార్ట్ అవుతుంది. బాడీని ఓవర్కమ్ చేస్తుంది, పోయి మైండ్లో కూర్చుంటుంది. ఎక్కడ షెల్టర్ వేసిందిగా? ఏడవేసి కూర్చున్నదని అలవాటు మైండ్కి వెళ్ళి కూర్చుంది. అది ఏమన్నా అలవాటు కానీ, ఏదన్నా అలవాటు కానీ, ఏమన్నా కానీ
ఆ డబ్బు విషయం కానీ, మత్తు విషయం కానీ, సెక్స్ విషయం కానీ, భూమి విషయం కానీ, డ్రగ్స్ విషయం కానీ, స్మోక్ విషయం కానీ, ఏదన్నా కానీ అది స్టార్ట్ ఎక్కడ ఉండేది? ఈ పంచేంద్రియాల ద్వారా అవుతుంది. 5 సెన్సెస్ ద్వారా అవుతుంది. ఏడవై కూర్చున్నది మైండ్లో అయితే కూర్చున్నది. మనం ఏం చేస్తున్నాం? ట్రీట్మెంట్ శరీరానికి ఇస్తున్నాం. మనం దేనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం? బాడీకి ఇస్తున్నాం. సమస్య ఎక్కడ ఉన్నది? ట్రీట్మెంట్ దేనికి అవుతున్నది? బాడీ. సో ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, ఇంజెక్షన్ తీసుకుంటున్నారు, అది ఏడు వరకు పోతుంది. అది మా అంటే చివరి వరకు వచ్చేస్తుంది. బ్లడ్ ద్వారా, బ్లడ్లో కలుస్తుంది, పొట్టలోకి వెళ్తుంది, పొట్ట ద్వారా దాని బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్ ద్వారా ప్రతి సెల్ వరకు చేరుకుంటుంది. ఇది కూడా వీడి వరకు చేరుకుంటుంది. ఉదాహరణ ప్రతి చోటికి చేరుకుంటుంది. మైండ్ కూడా చేరుకుంటుంది. మైండ్ కూడా చేరుకుంటుంది. ప్రాబ్లం ఏడున్నది? మనసులో ఉన్నది, మైండ్లో ఉన్నది. ట్రీట్మెంట్ దేనికి జరుగుతున్నది? బాడీ. అందుకనే మార్పు పెద్దగా జరగట్లేదు. అందుకని ఏమైతున్నది? మార్పు అనుకున్నంత మార్పు జరుగుతుంది. ఈ మైండ్, ఈ బాడీ ఒక 15 డేస్లో 1 మంత్లో ప్యూరిఫై అయిపోతున్నది. మొత్తం ఆటోమేటిక్ ఏమైతున్నది? ప్యూరిఫై అవుతున్నది. కానీ ఇది ఎట్లయితే ప్యూరిఫై? మైండ్ని ఎట్లా శుద్ధి చేస్తాం? దాన్ని ఎట్లా క్లీన్ చేస్తాం? దాన్ని ఎట్లా కడుగుతాం? మైండ్ను, మనసును దాన్ని ఎట్లా చేస్తాం? ఎందుకంటే సమస్య మెయిన్ ఏడున్నది, మూలాలు ఏడున్నాయి, రూట్స్ ఏడున్నాయి. సమస్య రూట్స్ ఎక్కడ ఉన్నాయి? మైండ్లో ఉన్నాయి. ఈ చెట్టు అనుకో, శరీరం చెట్టు అనుకో, కానీ మూలాలు ఏడున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ శరీరం శుద్ధి అయింది అంటే చెట్టు కట్ అయింది, కానీ దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? మైండ్లో. సో దా మూలాలు తీసేసే వరకు మనకు సమస్య నుండి విముక్తి కలగదు. లేదు, మనకు సమస్యకు 1 నాడు పంపించేసి 6 రూపాయలు పంపించేసి, అది 6 రూపాయలు పంపించేసి. In the mind. So mind is important. Mind is everything. Mind is everything. If you don't control your mind, it will control you. దాన్ని మనం ఆధీనంలో పెట్టుకోకపోతే అది మనల్ని ఆధీనంలో పెట్టుకుంటాం. దాన్ని మనం నియంత్రించకుంటే అది మనల్ని నియంత్రణలో. కంట్రోల్ యువర్ మైండ్, అదర్వైజ్ మైండ్ విల్ కంట్రోల్. ఏమంటారు? కంట్రోల్ యువర్ మైండ్, అదర్వైజ్ మైండ్ విల్ కంట్రోల్. సో ఏమైతుంది? మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. బాడీ ఏం చేస్తున్నది అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. మైండ్ ఏం చేస్తున్నది అన్నది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు దొంగ ఉంటాడుగా, ఒక వ్యక్తి రోడ్డు పైన నుండి వెళ్తున్నాడు. దొంగ ఏం చేస్తాడు? ఒక కత్తి పెట్టుకొని అవసరం పడితే తనలను పొడుస్తాడు, కోస్తాడు, ఏదో చేస్తాడు. దేనికి? డబ్బుకు, ధనానికి, దేనికో. ఏం చేసాడు? పొట్ట కోసేసాడు, లోపల ముచ్చడు కోసాడు. ఓకే, శరీరం ద్వారా ఏమైతున్నది? హత్య అవుతుంది. కోయడం, దీన్ని ఒక రకంగా హత్య అనుకోకండి. ఏమైతున్నది? కోస్తున్నాడు, పొట్టను కోస్తున్నాడు. డాక్టర్ కూడా పొట్టను కోస్తాడు కదా. దొంగ పొట్టను కోస్తాడు, డాక్టర్ కూడా పొట్టను కోస్తాడు. క్రియ ఒకటే కదా. క్రియ ఏంటిది? సేమ్.
కానీ దొంగ దేనికి కోస్తున్నాడు? చంపడానికి. ఉద్దేశం